భారతీయ జనతా భారతీయ జనతా బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం బీజేపీ ఈరోజు మన దేశ ఆర్థిక రాజధాని ఉన్న రాష్ట్రం, అత్యధికంగా ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్ ఉన్నటువంటి రాష్ట్రం, అక్కడ మోసపూరిత అబద్ధాలు గ్యారెంటీలు ప్రకటించి ఏదైతే పప్పం గడుపుతుంటుందో కాంగ్రెస్ పార్టీకి పాదర పెట్టినట్టు పాతాళానికి దొక్కేసిండ్రు మహారాష్ట్ర ప్రజలు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ చెప్పేవి చేసేవన్నీ కూడా బూటకపు మాటలు, బూటకపు చేష్టలు అని ఆ ప్రజలు అర్థం చేసుకొని గట్టిగా బుద్ధి చెప్పారు. ఎలక్షన్లలో పాతాళానికి పడిపోయిన పరిస్థితి మహారాష్ట్రలో. మోదీ గారి నాయకత్వంలో అమలవుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఓటు వేసి అభివృద్ధి బాటలో మేము నడుస్తాం, ఆ రథసారథి బాటలో మేము నడుస్తామని ముందున్నారు మహారాష్ట్ర ప్రజలు. ఈ అబద్ధపు మాటలు చెప్పే సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడైతే మహారాష్ట్రలో పోయి ప్రచారం చేసిండో అక్కడక్కడ పాపం కిందికి పోయిన పరిస్థితి. పోకుండా మంచిగా ఉందేమో, కొన్నేళ్ళు ఎక్కువ వస్తున్నాయి. పోయి 6 గ్యారంటీలు అన్నాడు. స్వయాన వాళ్ళ నేషనల్ ప్రెసిడెంట్ ఖర్గే గారే చెప్పిండు, అమలు చేయని గ్యారంటీలు, అమలు చేయని మాటలు చెప్పకండిరా నాయన అని మంచిగా చివాట్లు పెట్టిండు. అయినా కూడా వీళ్ళు విన్నరా? పోయి ఇష్టానుసారం మాట్లాడుతూనే ఉన్నారు. ప్రజలు చాలా వివేకవంతులు అయింది. ఆ పక్కన కర్ణాటకలో చూసిండు, ఇక్కడ తెలంగాణలో చూసిండు. మనకి పక్కనే ఉంది కదా మహారాష్ట్ర. అసలు ప్రజలు ఇవన్నీ గమనించింది కదా, గమనించి మంచిగా కర్రీ కాల్చి వాద పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఈ రోజున మోదీ గారి నాయకత్వానికి ఓట్లు వేసి మహాయుతి కూటమికి అత్యధికంగా 3-4 దశాబ్దాల నుండి లేనటువంటి మెజారిటీని మహారాష్ట్రలో ఈరోజు తెచ్చిపెట్టారు మహారాష్ట్ర ప్రజలు. ఈ సందర్భంగా మహాయుతి కూటమి కార్యకర్తలందరికీ, బీజేపీ కార్యకర్తలందరికీ హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఏక్నాథ్ షిండే గారికి, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారికి, అజిత్ పవార్ గారికి, వీరందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు. ఈ రోజున తెలంగాణ ప్రజలు ఇవన్నీ గమనిస్తూనే ఉన్నారు. ఏదైతే మోసపూరిత గ్యారంటీలను చెప్పి మనం అష్ట కష్టాలు పడేలాగా చేసిండ్రో, పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ పరిస్థితి తెలంగాణ ప్రజలకు ఈరోజు వచ్చింది. కానీ రానున్న రోజులు మాత్రం బీజేపీ సర్కార్ డబుల్ ఇంజన్ సర్కార్దే. అక్కడ మహారాష్ట్రలో ఫామ్ అయింది డబుల్ ఇంజన్ సర్కార్. ఇక్కడ కూడా రానున్న రోజుల్లో తప్పకుండా ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్కి ఓటు వేస్తారు, డబుల్ ఇంజన్ సర్కార్ని తీసుకొస్తారు. అభివృద్ధి శ్రేయస్సుకు ఏదైతే నరేంద్ర మోదీ గారి నాయకత్వం
రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది డబుల్ ఇంజన్ సర్కార్, భారతీయ జనతా పార్టీ సర్కార్ అని మరొక్కసారి తెలియజేస్తా ఉన్నాను. వికసిత్ భారత్ దిశగా మహారాష్ట్ర ప్రజలు అడుగు వేశారు. తప్పకుండా రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు అడుగు వేస్తారని తెలియజేసుకుంటూ ఈరోజు ఎక్కడికక్కడ కూడా కార్యకర్తలందరూ కూడా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. మరొక్కసారి మహారాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాభినందనలు. మంచి నిర్ణయం తీసుకొని అభివృద్ధి బాటలో ప్రయాణిస్తూ ఉన్నారు. మరొక్కసారి కూడా అందరికీ కూడా